ఇజ్రాయెల్ దేశంలో 16 సంవత్సరాల వయసు నుంచే వాళ్ళు మిలిటరీలోకి పోతూ ఉన్నారు. మిలిటరీలోకి పోయి శత్రువులతో యుద్ధాలు చేస్తున్నారు. మేము చచ్చిపోతామే అన్న ఆలోచన లేదు వాళ్ళకు. అలాగే మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కూడా ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. మీరు ఊర్లకు వెళ్ళి ప్రకటించకపోయినా మీ పక్కనున్న వాళ్ళకు, ఎంతోమంది పాపంలో మునిగి తేలుతున్నారు. ఎంతోమంది మీ కళ్ళ ముందు తాగి అవయవాలు పోగొట్టుకుంటున్నారు. బండ్లలో వేగంగా ప్రయాణించి అవయవాలు కోల్పోతున్నారు. రకరకాల పాపాల్లో మునిగిపోతున్నారు. అలాంటి వాళ్ళకు నువ్వు 2 మాటలు చెప్పి అలా జీవితాన్ని మార్చు. నువ్వు ఒక సైనికురాలివి, నువ్వు ఒక యోధురాలివి, క్రీస్తు సైనికురాలివి. నువ్వెందుకు చేయలేవు చెప్పు? చెయ్యగలవు ప్రేమైన దేవుడు వాళ్ళారా. ఇలా ఈవిడే మగవాడు వెళ్ళే యుద్ధానికి ఆడదే పోయి చేస్తున్నప్పుడు ఈరోజు మగవాళ్ళేనా స్వార్థకి వెళ్ళేది, మేము చెయ్యలేమా అన్న ఆలోచన కలగాలండి.